సార్ మీ పేరండి? నా పేరు వెంకట్రావు అండి. ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ అండి, ఖాళీగానే ఉంటున్నాను. ఎలా ఉందండి కూటమి గవర్నమెంట్? బాగానే ఉందండి. దానికి కాకపోతే ఏంటంటే జనాలకి పథకాలు రాక జనాలు చాలా ఇబ్బందులు పడిపోయి పిల్లల చదువుల కోసం వాటి కోసం చాలా రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. అంటే చెప్తున్నారు కదండి, పథకాలు కూడా మెల్లమెల్లగా ఇస్తాను, ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పోలవరాన్ని అమరావతిని కంప్లీట్ చేయాలి. సార్ ఇస్తారు, లేట్ అయింది. ఈ లోపల మనకి అవకాశం లేదు కదా. ఇప్పుడు జీతాలు వస్తే కానీ మనం తింటాకు ఉంటుంది. ఎప్పుడో ఇస్తామంటే జీతాలు ఇవ్వట్లేదుగా. ఇప్పుడు జీతాలు కూడా అట్లాగే ఇస్తున్నారు, అట్లా అలాగా. మరి రీసెంట్ గా నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని స్టార్ట్ చేశారు సార్. వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే చాలు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అని వస్తాయి అంటున్నారు కదా, యూజ్ ఉందంటారా? యూజ్ ఉందని అనుకుంటున్నాం కానీ ఎప్పటికైద్దండి. పెట్టారు కానీ అవి అవ్వాలి కదా. ఇప్పుడు నేను చూసా, అది అయితే కానీ జనాలకు కొద్దిగా ఇది ఉంటుంది. పెట్టడం ఎప్పుడో పెట్టి జరిగేది ఎప్పుడో జరిగితే చేయలేం కదండి ఏది కూడా. చూద్దాం. తోట నరసయ్య. తోట నరసయ్య గారు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల సమయం అయింది కదండి, కాలం అయింది కదా, పూర్తయింది. ఎలా ఉంది 8 నెలల పరిపాలన చూస్తుంటే? బాగుందా బాగలేదంటే ఏం చెప్తారు? బాగా ఉందండి. ఇదివరకు మీద ఇప్పుడు బాగా కార్యక్రమాలు అయ్యి అనుకున్న ప్రకారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, గవర్నమెంట్ బాగా ఇదివరకు మీద ఈ 8 నెలల్లో కార్యక్రమాలు చేపట్టారు, అన్ని చేస్తున్నారు. అభివృద్ధి ఏమీ లేదు, మొత్తం అవినీతి జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. అభివృద్ధి లేకపోవడం ఏందండి, అభివృద్ధి లేకపోవడం ఏంది? అనుకున్న ప్రకారం పింఛన్స్ కానీ, మామూలుగా పోలవరం ప్రాజెక్టు కానీ, పెన్నా అనేది కాలువలు కానీ మొదలు పెట్టారు. వాళ్ళకి రోడ్డు మార్జిన్, వాళ్ళకి రోడ్డు పేరెచ్చర్ల నుంచి పిడుగురాల దాకా 4 లైన్ పనులు మొదలు పెట్టారు. మన జిల్లాలో ఈ రకంగా పనులు చేస్తుంటే మామూలుగా నేను చాలా సార్లు బటన్ నొక్కాను, చంద్రబాబు ఇప్పటికి కూడా ఒకసారి కూడా బటన్ నొక్కలేదని చెప్తున్నారు. దేనికి నొక్కిండు? బటన్ నొక్కి బటన్ మళ్ళీ ఆయనకి తిరిగిపోయేటట్టు వేసుకోవడం తప్పితే ఏమన్నా జనానికి ఏమన్నా ఉపయోగపడ్డా? బటన్ నొక్కి ఏదో మామూలుగా డబ్బులు ఇస్తే సుఖం ఉంది. పనులు ఏం చేసిండు? ఏం చేయలేదు కదా. ఒక్క రోడ్డు మీద ఒక తట్ట మట్టి కూడా చేయలేదు కదా అతను. 5 ఏళ్ళు అభివృద్ధి చెందుతుంది అంటారు రాష్ట్రం? బాగా అభివృద్ధి చెందిద్దని మాకు అందరికీ కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మేము చేస్తారు. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగనే చంద్రబాబు గారు కానీ, వాళ్ళు ఇద్దరు చేస్తారని నమ్మకం మాకు ఉందండి. నా పేరు రామశర్మ. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాము సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు రీసెంట్ గా వాట్సాప్ గవర్నెన్స్ అనేసి ఒక యాప్ తీసుకొచ్చారు సార్. అంటే వాట్సాప్ లో హాయ్ అని పెడితే, హలో అని మెసేజ్ పెడితే చాలా వరకు సర్వీస్ లోపల అవుతున్నాయి కదా. ఎలా ఉంది సార్ ఈ సిస్టమ్? బాగానే ఉంది, కానీ అది అందరికీ రొటీన్గా తెలియాలి కదా. అది నేర్పటానికి ఎవరన్నా కానీ దానికి కొంత గైడ్ లైన్స్ దానికి ఇవ్వాలి. గైడ్ లైన్స్ ఇస్తే బాగానే ఉంటుంది. అంటే ఇది సామాన్యులు కావచ్చు, ఎవరికైనా అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ప్రెజెంట్. సో ఒక సర్టిఫికేట్ కావాలంటే మనం ఎక్కడెక్కడికో తిరగకుండా త్వరగా చేసుకోవచ్చు. బాగానే ఉంది. అన్ని రకాల సేవలు కూడా, కరెంటు బిల్స్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఎనీవేర్ ఏదైనా చేసుకోవడానికి బాగానే ఉంటుంది. అదైతే మరి అది ఈ యాప్ ఎట్లా యాక్టివేట్ అవుతుంది అనే దానికి కొంత అవగాహన చేర్పాల. ఈ గవర్నమెంట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా టీవీల్లో చూసి చెప్తే బాగానే ఉంటుందని నా అభిప్రాయం. కూటమి గవర్నమెంట్ పరిపాలన బాగుంది. కూటమి గతానికి ప్రస్తుతానికి తేడా ఏంటంటే తేడా ఉంది. అప్పటికి ఇప్పటికీ అప్పుడంతా జనం భయపడేవాళ్ళు, ఇప్పుడు కాస్త ఫ్రీడమ్గా ఏదైనా కానీ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. భయపడేవాళ్ళ సార్ గతంలో? నిజంగా చాలా మంది భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు మీతో ఇట్లా మాట్లాడాలంటే, ఆ టైంలో మాట్లాడాలంటే వాళ్ళు ఎవరో భయపడేవాళ్ళు. మాకొద్దు సార్ అనేవాళ్ళు కదా. ఇప్పుడు అదేం లేదు, ఇప్పుడు బాగానే ఉంది. పాలనలో ప్రజలు హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీ ఉన్నారు, బాగుంది. కనీసం చంద్రబాబు పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? గవర్నమెంట్ పరిపాలన బాగుంది, అన్ని రకాలుగాను పబ్లిక్ బాగా ఉపయోగంగా ఉంది, పనికొస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటారు? గతంలో అభివృద్ధి లేదని చెప్తున్నారు కదా. సో ఈ 5 ఏళ్ళలో చంద్రబాబు ఏమాత్రం అభివృద్ధి చేయగలుగుతాడు అంటారు? అవుతుందా అంటే కొన్ని రకాలుగా అభివృద్ధి అవ్వటము అనేది అంతా ఒకేసారి అవ్వదు. మరి పాత తాలూకా ఉన్నవన్నీ అవన్నీ జరిగిపోవాలి. అవన్నీ తీసి వాటిని ఓవర్టేక్ చేసి ఈయన చేసుకుంటూ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. మీరు చూసిన ముఖ్యమంత్రుల్లో ఎవరు ది బెస్ట్ ముఖ్యమంత్రి అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ఫస్ట్ చెప్తారు. చంద్రబాబు చాలా మంది ఉన్నారు కదా, వైఎస్ఆర్ ఉన్నారు, ఇంకా ఎన్టీఆర్ సార్. అప్పుడు అయిపోయిన గవర్నమెంట్, అప్పుడు ఆయన పరిపాలన సూపరు. మరి ఆ తర్వాత వచ్చిన ఆయనది యావరేజ్ అంతే, ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు. ఇప్పుడు ప్రస్తుతంలో ఈయన సెంట్రల్లో కూడా బాగా చేస్తున్నారు, బాగుంది, చేయటానికి అవకాశం ఉంటుంది.
సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, బాగానే చేస్తున్నారు.